హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మేడారం పోతున్నాము. ఇంటికాడ అన్నీ చేసుకొని ఇక మేము మళ్ళీ అక్కడికి పోయినాక కూడా చేయాలి. ఇక్కడ చేసే పద్ధతులు ఇక్కడ చేసుకొని మేడారం వెళ్తున్నాము. అన్ని బాగానే ఉన్నాయి కానీ పిల్లగా కల్లేదు రాని మేడారం పోతుంటే ఇంటికాడ పెట్టుకుంటుంటిని లేదయ్యా. అది కాదు, అది ఏం సరిపోతాయా? ఇంకో బాటిల్, పెద్ద బాటిల్ తీసుకురా. మందు బాటిల్ లేదు, కళ్ళు బాటిల్ లేదు. ఇక చిన్నది సరిపోతుందా తాత? నువ్వు భలే గాని పెద్దది తీసుకురావాలి గాని. దబ్బినప్పుడు తెస్తావు. ఇంకా పెద్ద బాటిల్ ఈ బాటిల్ తీసుకొస్తే సరిపోద్దా? ఈ బాటిల్ కళ్ళు ఇంత మంది ఉన్నావు, చాలా మంది ఉన్నారు కానీ దాదావా అవుతుంది. ఆ సమ్మక్క దగ్గరికి పోతే మరి ఎప్పుడు పోవాలా, ఎప్పుడు చేరాలా, ఏం కథ? సమ్మక్క సారక్క తల్లికి మంచిగా అలంకరించి దీపాలు పెట్టి గుగ్గిలం మైసాచితో పొగలేసి అగరబత్తీలతో ఆరతులిచ్చి ఎదురు పండుగనైతే జరుపుకుంటున్నాము. అమ్మమ్మకైతే అమ్మవారుంది కాబట్టి మంచిగా చేతి నిండా గాజులేసి రంగురంగుల సీరలతో సమ్మక్క సారక్క పేరు మీద బట్టలనైతే సమర్పించి మంచిగా ఉండాలి తల్లి అని చెప్పి దండాలైతే పెట్టుకుంటున్నాం. ఇక 5 ముత్తైదులు వచ్చి మంచిగా ఒడిబియ్యాలను కలిపి పెట్టి సమ్మక్క సారక్క తల్లికి మంచిగా దండం పెట్టుకొని బొట్లు పెట్టి ముక్కు పొడుకనైతే సమర్పించారు. తల్లి నీ బాంచన్ మంచిగా ఉండాలి, ఎల్ల వేళలా మాపై నీ కరుణ ఉండాలి అని చెప్పి 5 ముత్తైదులైతే ఒడిబియ్యాలనైతే సమర్పించారు. నిమ్మలంగా ఉయిరావల తల్లి అని ఒకరి తర్వాత ఒకరం అందరం సమ్మక్క సారక్క తల్లికి దండం పెట్టుకున్నాం. ఇక మా పెద్ద మనిషి అయితే మంచిగా కొబ్బరికాయ కొట్టి తల్లికి మంచిగా దండం పెట్టుకున్నాడు. మేడారం వెళ్తున్నాం. ఇక కుటుంబ సభ్యులందరం కలిసి చల్లగా పోయి రావాలని ఆ సమ్మక్కకు సారక్కకు వేడుకుంటా ఇక మన జనగాం నుంచి టీఎస్ఆర్టీసీ బస్ ఎక్కి మంచిగా అందరం ఎంజాయ్ చేసుకుంటాం మేడారం అయితే బయలుదేరాము. ఇక అందరికంటే పెద్ద దైవమైన గట్టమ్మ దేవాలయం దగ్గర ఆగి అమ్మవారికి దండాలు పెట్టుకొని కొబ్బరికాయలైతే సమర్పించాము. మొత్తానికైతే 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఫైనల్గా మేడారం అయితే చేరుకున్నాము. మేడారం వచ్చినాం. ఇక దప్పన్న వాకు పోవాలి తానాలకు. ఛాయ్ తాగినాక పోదామని కూర్చున్నాం. మా సభ్యులు మాత్రం నాకు ఛాయ్ పోసి ఇచ్చారు. ఛాయ్ గంత పెద్ద గిలాసులో పోసిర్రు, మా అభిమానులు పోసిర్రు. ఓకే, వీళ్ళందరూ మలుచుకున్నారు మంచిగా. ఇగో 2 పొయ్యిలు కూడా పెట్టేసినాం. ఇక భక్త కోటి జనాలతో జంపన్న వాగైతే మొత్తానికి కలకలలాడుతోంది. ఇక జంపన్న వాగుల స్నానాలు చేసుకుని మంచిగా గుడిసె బాటైతే పట్టినాం. జనాలు ఎక్కువ ఉండడంతో ఒకరు ముందు ఒకరు వెనక ఆగవాగమైపోయినాం. ఎక్కడున్నవరో వచ్చినవారో రారా, నడువురా, ముందుకు నడువురా, చూసుకుంటా నడువురా అనుకుంటా అందరం ఒక దగ్గర కూడి ఫైనల్ గా గుడిసె కాడికి అయితే చేరుకున్నాం. జంపన్నకు పోయినాం, స్నానాలు చేసుకున్నాం, వచ్చినాం. వంటకు కూరగాయలు కట్ చేసుకుంటున్నాం, అన్నం వండుకున్నాం, గద్దెలు వేసుకున్నాం. ఇక మంచిగా 2 పొయ్యి మీద 2 గిన్నెలు పెట్టి ఒక గిన్నెలో మంచిగా చికెను, ఇంకో గిన్నెలో మంచిగా గుమగుమలాడే బగారా రైస్ అయితే వండాము. సమ్మక్క సారక్క తల్లికి మంచిగా 2 గద్దెలేసి ముందు ఒడిబియ్యాలుంచి చికెను, బగారా, మందు, బీర్లతో అమ్మవారికైతే నైవేద్యం అయితే పెట్టాము. అయ్యో పెద్ద మనిషి ఎక్కడన్నా పోయినరా, మందేసిండు. నిన్న జంపన్న వాకు పోయి తానాలు చేసి వచ్చినాం. జేరుమాత్రం వాకు పోవాలి. మనిషి మందేసిండు, ఎక్కడ పోయినా జేరాడుకరా పోరా నాయన, పోరా పోరా.
నీకు అవు పడ్డా బిడ్డ? నాకు అవ్వాలి. ముసలోని ఆడ మర్చిపోయినావు. ఓ మందు తాగిండు ఎక్కడ పోయింది బిడ్డ. మరి ఎన్ని బాటలు తెచ్చినావు? బాటిల్ 3 బాటిల్ పెద్ద బాటిల్ తెచ్చిన బిడ్డ. ఇంత పెద్ద 3 కథం చేసిండా? కథం చేసిండు బిడ్డ. మరి నువ్వేమన్నా వేసినావా? నాకు అవసరం లేదు. నా మనవాడు తీసుకొచ్చిన నీళ్ళ తోలిండు కాతం. నాకు ఒక్క సుక్క పోయలేదు. ముసలోడు ఎట్లా ఏమో ఎక్కడ పోయిండు? జర దేవుడు ఆడుకురా. నాకు దొరకడు బిడ్డ. కంటి సూపు తక్కువ అయింది. మరి ఎందుకు పోసావు? కంటి సూపు తక్కువ అయినప్పుడు చెప్పితే పెద్ద మనిషి వద్దంటే తాగిండా? వద్దంట అటుకులు అన్ని ముగ్గలు పెట్టుకొని తాగిండు బిడ్డ. మొత్తం బసకి లేకుండా అయ్యో ఎట్లా కావాలి? నేను ఎట్లా పోను బిడ్డ? మరి ఎట్లా పోతావు? బస్ ఎక్కుదు. ముసలోకి సాల్సిన దగ్గరనే ఉంది బిడ్డ. ఎవరైనా తీసుకొస్తాడు. ఎవరు తీసుకొస్తాడు బిడ్డ? మా ఎట్లా ఏవో కనుక జలబోరాదు. తీసుకొస్తా. చూసినావా తాత? చూసినా అప్పటి నుంచి నీకోసం వాళ్ళు దోలాడుతున్నారు. ఎట్లా దొలాడుతున్నారు. ఈడ ఉన్నా కూడా పక్క పట్టిన వాళ్ళు నన్ను ఒకటి దొలాడుతారు. ఇక నేనేం చేయాలి? ఇక వాళ్ళు నా మాట వింటారా? ఏమన్నారు? తాగినట్టు సుక్క తాగ ముందుగా తాగినని మొత్తుకుంటారు వాళ్ళు. ఏం చెప్తా వాళ్ళకి? ఎక్కడ పోలేదు. బయట ఇప్పుడైతే మేము జేర్పోతు వాగు దగ్గరికైతే వెళ్ళడానికి మా ఫ్యామిలీ అందరితో బయలుదేరాము. ఇప్పుడైతే మనం చిలకల గట్టు దగ్గరైతే ఉన్నాము. సమ్మక్క తల్లి ఇక్కడి నుంచే గద్దెలకైతే చేరుకుంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ చిలకల గుట్ట మీది నుంచి అయితే ఒక సన్నటి దారతో నీరైతే ప్రవహిస్తుంది. భక్తులందరూ ఆ నీరు చాలా పవిత్రమైనదని, ఇప్పటికీ అది ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికైతే తెలియదు. ఇప్పుడు ఫైనల్గా అందరం అయితే జేరుపోతుల వాగులకైతే చేరుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్న వాగును జేరుపోతు వాగు, అలాగే దయ్యాల వాగు కూడా అని పిలుస్తారు. ఇలా జేరుపోతుల వాడుకు సమ్మక్కకెళ్ళి పోయినా స్నానాలు చేసుకున్నా. నాకు కాల్చిన వాళ్ళు కూడా నన్ను గుర్తించి ఏర్పాటు చేసి అమ్మమ్మ అని మాట్లాడిండ్రు, తాత అని మాట్లాడిండ్రు. అందరికీ ఇవాళ చెప్పేది ఏంటంటే సమ్మక్క దగ్గరికి వచ్చి మంచి ఎంజాయ్ చేసినాం. ఇప్పటి వరకు బాగా చేసినాం. ఇక తల్లి దర్శనం ఒక్కటి ఉన్నది. వంట చేసుకొని తల్లికి పెట్టుకున్న తర్వాత వచ్చి అయితే వంటలు చేస్తున్నా. అందరైతే కలిసిర్రు, కలిసి నన్ను గుర్తించిండ్రు. మీకు అందరికి థ్యాంక్స్. మీరు అందరు నాకు లైక్లు కొట్టిర్రు, షేర్ చేయండి. మీ అమ్మమ్మని మనవరాలు అందరూ బాగుంటారు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే సమ్మక్క తల్లి భక్త కోటి జనాల మధ్య నుండి చిలకల గట్టు నుండి కుంకుమ భరణి రూపంలో గద్దెల మీదికైతే అమ్మవారు చేరుకుంటోంది.
వద్దు, ఎలాంటి బాధలు లేకుండా పోతున్నాం వస్తున్నాము. అమ్మవారు మా అందరూ ఉండాలి, ఎప్పటికీ చల్లంగా చూడాలి, పిల్ల పాపలతో పాడి పంటతో చల్లంగా చూడాలి, మమ్మల్ని చల్లంగా ఇల్లు చేర్పాలి. ఆ సమ్మవ సారవ 30 సంవత్సరాలు ఎలాంటిది చీమ కుట్టకుండా పోతున్నాము వస్తున్నాము. అలాగనే ఇలాగా జనగాం చేరాలి. జై సమ్మక్క తల్లి. మొత్తానికి సమ్మక్క సారక్క గద్దెలు చేరుకొని బంగారాలు సమర్పించి తల్లికి మంచిగా దండం పెట్టుకొని దర్శనమైతే చేసుకున్నాము. ఇక సమ్మక్క సారక్క దర్శనం చేసుకొని మా గుడిసెకు పోయి మూటలన్నీ చదురుకొని నిమ్మలంగా పోయేస్తాం తల్లి అని దండం పెట్టుకొని మేడారం బస్టాండ్కి అయితే బయలుదేరి వచ్చేసాము. మేడారం బస్టాండ్లో చాలా మంది పబ్లిక్ ఉండడంతో చాలాసేపు చాలా గంటలు వెయిట్ చేసి ఫైనల్గా మేము లైన్లో నిలబడి బస్ అయితే ఎక్కి ఇంటికైతే బయలుదేరాము. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసినాం. నిమ్మలంగానే జాతర పోయినాం, మేడారం జాతర పోయి నిమ్మలంగా నిదానంగా ఇంటికి చేరినాం. తెల్లారింది డైరెక్ట్ బస్ ఎక్కితే 12 గంటలు పట్టింది. ఓకే